వెల్కమ్ టు అమ్మర్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. కంది శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్న జనాలు. రాజు స్వగృహ ప్లాట్ల విక్రయంపై రెండో విడత మీటింగ్. పలువురు సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. గుడిహత్నూర్ మండలంలో పసికంది విక్రయం. డబ్బు కోసం కన్నతల్లి ఘాతుకం. తలమడుగు మండలం పల్సికేవిలో పులి సంచారం. భయాందోళనకు గురవుతున్న స్థానిక జనం. కన్నుల పండుగ కార్తీక దీపోత్సవం. దేదీప్యమానంగా వెలిగిపోయిన హనుమాన్ ఆలయం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ప్రాణదాత అంబులెన్స్లు సమయానికి ఆసుపత్రులకు చేర్చుతూ ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాయి. తలమడుగు మండలం కోడద్ గ్రామానికి చెందిన యమున శిశువుకు జన్మనిచ్చింది. శ్వాస సంబంధిత సమస్య రావడంతో మెరుగైన వైద్యం కోసం తల్లి బిడ్డను నిజామాబాద్ ఆసుపత్రికి ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు పేషెంట్ కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సమావేశ మందిరం నేషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధ్యక్షతన రాజీవ్ స్వగృహ ప్లాట్ల విక్రయాలపై రెండో విడత ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఉత్సాహికుల సందేహాలను నివృత్తి చేశారు. మొత్తం 362 ప్లాట్లకు ఈ నెల 14 నుండి 18 వరకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చాలా మంది ధరను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మహేశ్వర్ గారికి అమ్మకాలలో ఊసంగా వచ్చినటువంటి మీ అందరికీ ఒకవేళ పేమెంట్ షెడ్యూల్ అప్లికేషన్ ఫామ్లో జరిగినటువంటి దానికి సంబంధించి అన్ని కూడా దగ్గర అందుబాటులో ఉంది. వాళ్ళు పూర్ణపరిస్తే జరిగింది. దాన్ని కూడా దయచేసి మీరు ప్రజల ఏమనేది కూడా మీరు మధ్య తరగతి వారికి కానీ తమ ఆయంలో 200 మందికి 2,500 స్క్వేర్ ఫీట్ తోటి 200 మందికి రాజు సగుల ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అప్పటి కలెక్టర్ గారు ఇప్పటికీ ఆ రాజు సగుల సభ్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సో మీకు ఫేస్ చేసిన ప్రెజెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ప్రైస్ 8,000 ఎలా డిసైడ్ అంటున్నారు. మీరు చూసే ఉంటారు 3 కార్డ్స్ కి వేయడం జరిగింది మార్చ్ నెలలో. సో C1, C2, C3 C1, C2 కి 8,000 పెట్టాము, C3 కి 5,000 పెట్టాము. కానీ ఆప్షన్ చేసినప్పుడు ప్రైస్ అనేది C1, C2 18,000 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ C3 15,000 దాకా వెళ్ళింది. సో నాకు 3 ప్లాట్స్ పెట్టిన యావరేజ్ ప్రైస్ 3 ప్లాట్స్ ఏవైతే అమ్మామో గవర్నమెంట్ తరఫున ఆ 3 ప్లాట్స్ కి యావరేజ్ ప్రైస్ 8,000, 2 ప్లాట్స్ కి 5,000 ఇంకొక ప్లాట్ పెట్టగా నాకు ఫైనల్ వచ్చిన ప్రైస్ గవర్నమెంట్ కి ఇచ్చిన ప్రైస్ 12,000 యావరేజ్ ప్రైస్. 3 ప్లాట్స్ కలిపి వచ్చిన యావరేజ్ ప్రైస్ అరౌండ్ 12,500 ప్లస్ రెండవ క్రైటీరియా మార్కెట్ ప్రైస్ ఆఫ్ దిస్ ఏరియా చూసుకోవడం జరిగింది. ప్లస్ కార్తీక పౌర్ణమి ఏకాదశి కాట్ శ్యామ్ బాబా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో శ్యామిత్ర మండలి ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. భక్తి పాటల మధ్య మార్వాడి సమాజ్ మహిళలు, పురుషులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చేతిలో జెండాలు పట్టుకుని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. స్థానిక రాణి సతీజీ మందిరం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ తిరిగి ఆలయానికి చేరుకుంది. అనంతరం సాయంత్రం సమయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శోభయాత్రలో దీపక్ అగర్వాల్, తుల్షన్, మిత్రమండలి సభ్యులతో పాటు బాబా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
आज हमारे खाटू श्याम बाबा का जन्मदिन है, जो कि कार्तिक एकादशी को होता है। खाटू श्याम बाबा का मंदिर राजस्थान में है, जो कि कृष्ण का ही एक स्वरूप है। आज उनका जन्मदिन है, उसी जन्मदिन के उपलक्ष्य में हम सब लोग ये शोभा यात्रा का ये आयोजन किया गया और शाम को भजन उत्सव। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఈ నెల 6న నిర్వహించే ఆర్య వైశ్య వధూవరుల పరిచయ వేదికను విజయవంతం చేయాలని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తవార్ రాజేశ్వర్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయంలో పరిచయ వేదికకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ పరిచయ వేదికలో పాల్గొనే అమ్మాయి అబ్బాయిలకు ప్రత్యేక టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్య వైశ్య సంఘం సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని విన్నవించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య వధూవర పరిచయ వేదిక ఆదివారం రోజున చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి మన శాసనసభ్యులు జోగురమ్మన్న గారు, మరి అదేవిధంగా సోయం బాబురావు గారు, పార్లమెంట్ సభ్యులు, మరి అదేవిధంగా చైర్పర్సన్ ప్రేమేందర్ గారు, మరి అదేవిధంగా లక్షపేట చైర్పర్సన్ నల్మత్ కాంతయ్య గారు, అదేవిధంగా టూరిజం చైర్మన్, తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమం హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమం వధూవర పరిచయ వేదిక ప్రెస్ మీట్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు మిడ్ టర్మ్ సర్వేపై శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగనుంది. డైట్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ నిర్మల్ డీజీఓ రవీందర్ రెడ్డి హాజరై ఛాత్రోపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేశారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. 65 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించినట్లు డీజీఓ ప్రణీత తెలిపారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, సెక్టోరియల్ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రాయడానికి మీరు ప్రయత్నించాలి. ఇక్కడ ఎగ్జామ్ ఉంది 167 స్కూల్స్ మనము ఆల్రెడీ నేను కూడా ఒక్కొక్కటి అక్కడే పనిచేశాను. సార్ ఇక్కడ వైస్ వర్క్ సార్ వచ్చారు. మరి మీకు స్పష్టంగా మార్గనిర్దేశకాలు ఇచ్చారు. ఎస్పిడెంట్కి ముక్తిపోవాలంటే మీకు ఏం చెప్పారు, మీరు అండర్స్టూడ్ చేసుకున్నారు. 68 పాఠశాలకు 68 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, అందులో అదనంగా ఇంకొక 15 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ను గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదిలాబాద్ గారు, మళ్ళీ క్వాలిటీ కోఆర్డినేటర్, అలాగే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అశోక్ గారు, డైట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిరణ్ గారు, అలాగే ఫ్యాకల్టీ అందరి సమక్షంలో ఈరోజు రేపు 2 రోజులు ఈ యొక్క మిడ్ టర్మ్ సర్వే ఎవరైతే డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్నారో వారికి వివిధ అంశాల మీద ఈ మిడ్ టర్మ్ సర్వే 3వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఏ విధంగా చేయాలి, సర్వే నిర్వహించాలి, అలాగే విద్యార్థుల రెస్పాన్సెస్ ఎలా నమోదు చేయాలి అన్నది కూడా. పేగు తెంచుకుని పుట్టిన పసికందును అమ్ముకున్న ఘటన పలువురు హృదయాలను కదిలించింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో కలకలం రేపింది. మన్నూరు గ్రామానికి చెందిన నంద అనే మహిళ తనకు పుట్టిన మగబిడ్డను ఇచ్చోడకు చెందిన ఓ వ్యక్తికి 18,000 రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. అయితే ఆ బిడ్డను కొనుగోలు చేసిన సదరు వ్యక్తి ఖానాపూర్కు చెందిన మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టడంతో ఈ విషయం కాస్త బయటకు పొక్కింది. దీంతో అప్రమత్తమైన ఇచ్చోడ పోలీసులు రంగంలోకి దిగి చాకచక్యంగా ఆ పసికందును తల్లిని ఇచ్చోడలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బతుకు భారమై కుటుంబ పోషణకు విక్రయించిందా లేదంటే మరేదైనా విషయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అట్లా ఉంటుందా? నేను అమ్మలేదండి సార్, నేను అమ్మలే. వాళ్ళు నాకు ఇచ్చిండ్రు 17,000. దానికన్నా రూపాయలు ఒక ఆమె సుఖ సంతకం ఉన్నది, ఆమె చేతిలోనే పైసలు ఇచ్చింది. ఆమె ఆడాలి పోతుండే, మరి నేను అటే పోతున్నా అని పోయాను. నువ్వు అమ్మంది వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? మీరు అమ్మంది ఎట్లా తీసుకోవాలి? అమ్మలే సార్, నేను అట్లానే ఇచ్చిన. నీకు డెలివరీ అయినా ఏమన్నా తిను అని నాకు పైసలు ఇచ్చింది. అట్లా నేను అమ్మలే, వాళ్ళు కొనుక్కోలేదు. ఎవరు మీది? మన్నూరు. ఏడుంటావు? ఆదిలాబాద్లో అంబులెన్స్లోనే డెలివరీ అయినా ఇచ్చేదానికి ఇచ్చిన, కానీ 9 నెలలు మోసి వాళ్ళకన్నా తల్లి అంటే ఎట్లా ఉంటుంది? ఎంతనో మంది ఉండని
తల్లికి తక్కువ ఉండరు. నేను అట్లా ఇచ్చిన. అయితే మా పోరగాండు ఇవాళ మాకు దొరికిండు. ఈ అన్నకు నిన్న ఇంటికి పిలిచిన, అన్న పెద్దలప్పుడు అవుతుందట అంటే, అమ్మ నీ కాలు మొక్తా, నా పైసలు నాకు ఇచ్చాను, నీ పిల్లగాని నేను తీసుకోవాలి అన్నాడు. మరి సోనాల రోడ్కి ఇవాళ నా కొడుకు ఉంటాడు హాస్టల్లో. ఇలా చుట్టాల్లో వాళ్ళకు లేరట బిడ్డలు కొడుకులు. ఇట్లా 10 సంవత్సరం నుంచి ఆమెకు లేదమ్మా, ఇస్తే ఇస్తావా అంటే నేనన్నా ఇచ్చేస్తా. ఎందుకంటే నేను పైసలు బీసలు అద్దు అన్నా. నాకు ఒక ఆలోచన నాకు గవా ఉన్నది, సంతకం ఉన్నది, దాని దగ్గర వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, మొత్తం ఉన్నది, ఆమెకు కట్టి ఇస్తాను నేను. అయితే నేను ఇచ్చిన. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ దాసాంజనేయ హనుమాన్ ఆలయం ఆవరణలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధల మధ్య ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు, కాలనీవాసులు తరలివచ్చి వేద పండితుల వేద మంత్రాల నడుమ జ్యోతులు వెలిగించారు. దీపాల వెలుగులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆవరణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పండితులు భక్తులకు దీపోత్సవం విశిష్టతను వివరించారు. మళ్ళీ పూజ అయిన తర్వాత మనం అందరం వెళ్ళాం. కార్యవర్గ సభ్యులు సహ కుటుంబానాం ఆయు ఆరోగ్య గోత్రాభి వృద్ధరతం భలోక ప్రాప్తరతం దేవత అనుగ్రహ దామోదర ఆత్మానం మోక్షః దేవాయ మహానవిలాయ మహానవిరణాయ గణపతి బప్ప మంగళమూర్తి అందరూ సహస్రాక్ష మీకు అగరబత్తులు ఇస్తున్నారు. క్యాండిల్ వెలిగింది, అన్ని వెలిగించండి. దీపాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. పలు సమస్యలపై సభ్యులు ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై మండిపడ్డారు. తహసీల్దార్ సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదని సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వందలాది ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు. అంతకుముందు ఎంసీడీ కిట్లు పంపిణీ చేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగి రఫత్ ఖాన్ కు సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుండ్రత్ రమేష్, ఎంపీడీఓ శివలాల్, డిప్యూటీ తహసీల్దార్ గణేష్, కోఆప్షన్ మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అవి ఈ మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెస్ ఏ అకౌంట్ లింక్ ఉందో ఆ అకౌంట్ లో ఈ 12 ఇన్స్టాల్మెంట్ పడుతుంది. ఆ అకౌంట్ డబ్బులు పడుతుంది. మాక్సిమం మన దగ్గర 90% అందరు క్రెడిట్ అయినాయి. రైతుల దగ్గర అంతే, అంటే 2018 సర్వసభ సమావేశానికి హాజరైన అధికారులలో ముఖ్యంగా మన ఆదిలాబాద్ మండలంలో పత్తి తొగరి 1 మంత్ బ్యాక్ మనకు రైతు బంధు కింద రబీ యొక్క రైతు బంధు కింద ఎకరానికి 5,000 చొప్పున రైతు యొక్క ఖాతాలో డైరెక్ట్ గా రైతు బీమా అనేది మనకు రెన్యువల్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఆ యొక్క ఏజ్ మధ్యలో ఉన్న రైతులు మన దగ్గర 7,272 మంది ఉన్నాయి. అవి ఈ మధ్యలో రావడానికి అవకాశం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ముడుపు నళినిరెడ్డి డిమాండ్ చేశారు. మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్న తమ జాతీయ కార్యదర్శి హనీరాజపై కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చట్టాలను పగడ్బందీగా అమలు చేయకుండా మహిళల భద్రతకు భరోసా కల్పించలేకపోతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే జరుగుతుంది. మరి
ఒక పక్క మహిళల కోసం ధర్నాలు చేస్తుంటే జాతీయ కార్యదర్శి పౌర హక్కుల కోసమని ధర్నా చేయడం అనేది జరిగింది. 2021లో ధర్నా చేస్తే మరి ఈరోజు తన పైన అనిరాజపై మరి కేసు పెట్టడం అనేది జరిగింది. మరి వెంటనే అక్రమ కేసుని ఎత్తివేయాలని ఈరోజు NFIW ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్క మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ మహిళల పైననే కేసులు పెట్టి మరి ఈరోజు అక్రమంగా మరి కోర్టులకు ఈడ్చడం అనేది జరుగుతుంది. ఈ నెల 28, 29, 30 తేదీలలో నల్గొండ పట్టణంలో జరిగే తెలంగాణ రైతు సంఘం AIKS రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. రైతులకు దేశవ్యాప్తంగా ఒకేసారి పంట రుణమాఫీ చేయాలని దత్తాత్రి డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సన్నద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లోకారి పోసెట్టి, ఆత్రం నగేష్, పోసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీలు ఇవ్వాలి. ఆ సబ్సిడీలు అనేటువంటిది కూడా ఎత్తివేస్తున్నటువంటి విషయం. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా అనేటువంటిదే కాదు, అనేక అంశాలలో విత్తనాల మీద, ఎరువుల మీద సబ్సిడీలు అనేటువంటిది ఇవ్వాల్సినటువంటిది ఉంది. అందుకని ఆ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి మేము కూడా ఈ రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. అందుకని ఇవన్నిటి మీద 28, 29, 30 తేదీలలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలలో ఖచ్చితంగా ఈ చర్చ అనేటువంటిది వస్తుంది. అందుకనే జిల్లా అంశాలని కూడా, జిల్లాలో జరుగుతున్నటువంటి పత్తి తేమ విషయంలో కానీ, పత్తి మద్దతు ధరలు నిర్ణయించే దాని విషయంలో కానీ చర్చ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొస్తాం. రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. తలమడుగు మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి కదలికలు ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పల్సిబి గ్రామానికి చెందిన రైతు రఘునాథ్ కు సంబంధించిన ఎద్దు కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. పల్సికి అటవీ ప్రాంతంలో ఎద్దు కళేబరం లభించినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. వారు అక్కడకు చేరుకుని పులి అడుగులను గుర్తించారు. పరిసర ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతుకు నష్టపరిహారం అందజేస్తామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘ భవనానికి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీటీసీ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. भाई ముఖ్యమంత్రి ముందే తెలిసి ఈ బాధలు ఒక గరీబ్ ఇంట్లో, ఒక పేదవాళ్ళ ఇంట్లో, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇంట్లో ఒక బిడ్డ పుడితే పెళ్లి చేసే బాధ్యత, ఆ కష్టాలు, ఆ బాధలు ఇవన్నీ చాలా కష్టమైన పని. కాబట్టి కేసీఆర్ గారు ముందే ఆలోచించిండు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు ఇతర కులాల వారికి కూడా ఆర్థికంగా కొంచెం సహాయం చేద్దాం, అండగా నిలబడదాం, వారికి మనము ఆర్థికంగా సహాయం చేద్దామని అప్పుడే వారు మరి మనసులో పెట్టుకున్నాం. తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్సికి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
మండల పరిధిలో గిరిజన గ్రామాల ఆదివాసులకు కిడ్నీ సంబంధిత వ్యాధులకు పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ వంశీకృష్ణ ఐఎంఆర్సీ సౌజన్యంతో రక్త పరీక్షలు చేశారు. అలాగే ఇతర పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. ప్రజలకు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార సంస్థ సిబ్బంది, సర్పంచ్, పాయల్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రోడ్ మాత్రము గవర్నమెంట్ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత రాష్ట్రంలో గిరిజన జనాభాలో ఎక్కువగా కిడ్నీ వ్యాధులతో సఫర్ అవుతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్ట్స్ అనే చెప్తున్నాను అనమాట. ఇప్పటికి దాంతోపాటు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ రిపోర్ట్ ఇప్పటికి ఓన్లీ ఆరోగ్యశ్రీ రిపోర్ట్ కూడా చెప్తున్నది ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ గిరిజన జనాభా అధికంగా ఎక్కడైతే ఉందో వాళ్ళలోనే ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయనేది ఒక రిపోర్ట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో ఏం చేశామంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. వీళ్ళ మీద ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ నుంచి బ్లడ్ శాంపుల్స్ అంటే బయాలజికల్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్, వాళ్ళు లోకల్గా తాగే వాటర్ శాంపుల్స్తో పాటు ఇంకా వాళ్ళు తినే ఆహార పదార్థాలని కూడా కలెక్ట్ చేసుకొని హైదరాబాద్లో మా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో రైతు వేదికలు ట్రైనీ కలెక్టర్లను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటమ్మ కిరణ్, గ్రామస్తులు ప్రశాంత్, వెంకటరెడ్డి, అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏమైనా ఉంటే మీరు ఆలోచించాలి, అది రైతుల ప్రాబ్లం. నాకు ఒక స్ఫూర్తి వచ్చింది. ఈ స్ఫూర్తి నాకు చాలా, మీకేమైనా రోగం వస్తే, ఆకలిగా ఉంటే ఇప్పుడు గౌరవనీయులు ఐఎఫ్ఎస్ MCR HRD ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్ కోర్స్ ఇన్ బిట్వీన్ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడు విలేజ్ విజిట్ వచ్చాము మేము. मादी कचरला विलेज की असाइन सर हम 5 दिन यहाँ से काम कर रहे हैं और विलेज विजिट का हमारा ऑब्जेक्टिव था कि हम जाने कि एडमिनिस्ट्रेशन कैसा चल रहा है और यहाँ पे क्या सरकार क्या बेनिफिट प्रोवाइड कर रहा है। एंड ये सब तो हर सरकार करता है, बट हम जानना चाहते थे कि ये बेनिफिट से लोगों का लाइफ कैसे बदल रहा है। एंड हमने ये 5 दिनों में ये बहुत डिटेल से देखा, चाहे वो स्कूल हो, आंगनवाड़ी हो, सब सेंटर हो, फार्मर्स हो, सीनियर सिटीजन्स हो, विडोस हो। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా 2వ కౌన్సిల్ సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటాల రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నవంబర్ 27న జరిగే మహా ప్రదర్శన ర్యాలీకి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీటింగ్లో నాయకులు సురేష్, కీర్తిరమణ, రమేష్, చందు, ఉస్మాన్, సత్యభామ, ఆసన్న తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 20 నుండి 29 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు యాదాద్రి భువనగిరిలో జరుగుతున్నాయి. దాన్ని విజయవంతం చేయడానికి ఈ జిల్లా నుండి 150 మంది అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా డెలిగేట్స్ అక్కడ రాష్ట్ర మహాసభలలో హాజరై అక్కడ రాష్ట్ర నూతన కౌన్సిల్, నూతన ఆఫీస్ బేర్స్ ఎన్నుకోవడంలో భాగస్వాములు అవుతారు. దాని తర్వాత ఏదైతే ఏఐటీయూసీ ఈరోజు మట్టుకు పోరాటాలు చేయడం జరిగిందో, ముఖ్యంగా ఏఐటీయూసీ 1920లో స్థాపించిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అదేవిధంగా ఈ కొనుగోలు శక్తి రావడంతో అనేక పరిశ్రమలు రావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ ఈరోజు రాష్ట్ర కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద శ్రద్ధ వహించడం లేదు.
ఆదిలాబాద్ వాస్తవ్యులు వెంకటరమణ ఇటీవల హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయనను బార్ అసోసియేషన్ కార్యాలయంలో శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. గతంలో ఈయన ఆదిలాబాద్ జిల్లా కోర్టు మేనేజర్గా విధులు నిర్వర్తించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇటీవల గవర్నమెంట్ ప్లీడర్గా నియామకం కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, ప్రధాన కార్యదర్శి వెండి భద్రేశ్వర్, వెంకట్ కుమార్, చందు సింగ్, సంగీత, న్యాయవాదులు పాల్గొన్నారు. And now, so on behalf of my representation to the High Court from our part, request you, discharging your official duty in the High Court. Enrolled as a member. And today I am really proud and honored to see my name over there. Maybe it's at 125th number, I believe. And after quite some time as a legal officer with few of the banks, I came to this district court as a court manager. I served here for 4 years after suspending my practice. Later on, by the encouragement from some of the senior advocates as well as the judicial officers, this credit goes to even Mohan Singh sir there. I am a plaintiff with one of the suit, money suit. And we will see you again. Like the High Court may elevate as the High Court. ఈ నెల 6 నుండి విశ్వ హిందూ పరిషత్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షులు బొండ్ల నారాయణ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. హిందూ మతంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి హిందువులందరూ చైతన్యం కావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో సంఘం సభ్యులు కవిత, కళ్యాణ్, హరీష్ రెడ్డి, రోహిత్ సిందే, స్వప్న, కార్తికర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో తేదీ 6 ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరపడము జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రముఖులు, పట్టణ ప్రముఖులు శ్రీ బజరంగ్ కమల్ కిషోర్జీ మరియు వై మాధవ్ గారిని ఆహ్వానించడము జరుగుతున్నది. అట్టి కార్యక్రమము స్థానిక అంబేద్కర్ చౌక్లో. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సుడిగాలి పర్యటన చేశారు. పెంబి మండలం మందపల్లి, పెంబి, కొసెగుట్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. గుసాడి దండారి కానుకగా ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయల చెక్కులను పటేళ్లకు అందజేశారు. అలాగే పెంబి మండల మురుగు కాల్వ, సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. కోసగుట్టలో అంగన్వాడీ నూతన భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. కుసుమ సాగుపై అవగాహన సదస్సుకు హైదరాబాద్ లో మరి బంజారా హిల్స్ లో బంజారా భవన్, అలాగే గిరిజన భవన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మనం అసలు ఆ లెవెల్లో మనం ఉంటామా అనేది కూడా మన కళ కూడా మనం కనలే. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు మన జాతికి ఈరోజు గౌరవించి మరి అక్కడ 5 కోట్లతో బిల్డింగ్ కట్టించి కన్స్ట్రక్షన్ చేయించి మరి ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 15 కోట్లతో మనకు ఆస్తి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన కులానికి కానీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతలూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణం, అన్నదానం, యజ్ఞ హోమం వంటి కార్యక్రమాలు ఋత్వికులు ఘనంగా జరిపించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హాజరై స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం స్వామివారి గుడి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ ఇంజనీర్ ప్రభాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజుల సత్యం, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ యొక్క లోక కళ్యాణార్థం శరదాం శతం
గర్భిణులు నార్మల్ డెలివరీల వైపు మొగ్గు చూపాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు నార్మల్ డెలివరీల పట్ల వైద్యులు అవగాహన కల్పించారు. ఆహార నియమాలు పాటిస్తూ ప్రోటీన్ కలిగిన ఫుడ్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ రాజేందర్, ఎన్సీడీ అధికారి శ్రీనివాస్, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పెద్దగా గొప్పగా కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అక్కడ అందరికి ఒక మాట అడిగిన, ఇక్కడ కూడా అడుగుతాను, మీలో ఎంతమంది ఆపరేషన్ ఇక్కడే కాదు, ఈ దేశంలో కాదు, అన్ని దేశాల్లో మానవ జాతి కొన్ని వేల సంవత్సరాల నుంచి అలానే కొనసాగుతుంది. కానీ టెక్నాలజీ పెరిగింది అంటే అన్ని విధాలుగా టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని సొసైటీ మీద కొన్ని నెగటివ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాట్సాప్ ఉంది. వాట్సాప్ మంచిగా వాడుకుంటే టెక్నాలజీ కూడా మనం హాస్పిటల్, హెల్త్, డాక్టర్లు ఇంతమంది వచ్చినారు. కానీ దాంతో ఒకటి ఏమైందంటే ఈ ఆపరేషన్ అనేది ఒక చాలా నెగిటివ్ ఆస్పెక్ట్ మన సొసైటీ మీద మనకు కనిపిస్తుంది. అదే చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90% రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమిని అర్హులైన వారికి అందజేయాలని కోరుతూ నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామస్తులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమిని గ్రామంలో అర్హులైన వారికి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భాగ్యనగర్ గ్రామానికి చెందిన నిర్మల్ మండల్ లలిత బంధు 3 బిఘాల భూములు ఇస్తామని అన్నారు సార్. మా ఊళ్ళే వచ్చిన వాళ్ళకే వచ్చినాయి సార్ భూములు, రాని వాళ్ళకి ఏం లేదు, ఉన్నోళ్ళకే ఉన్నాయి సార్. మేము కూలి పని చేసి బతికేటోళ్ళం, మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్. మాకు బాగా ఉండి ఇక్కడికి వచ్చినాము, మేము రైతులు చేస్తే బతుకుతాం, లేకుంటే లేదు, వ్యవసాయం చేసుకునే భాగ్యనగర్ గ్రామానికి చెందిన నిర్మల్ మండలం కొండాపూర్, న్యూ పోచంపాడు గ్రామాలలో సర్పంచ్ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామ సభ నిర్వహించారు. ఎంపీపీ కొరిపల్లి రామేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2022-2023లో జరగబోయే లేబర్ బడ్జెట్ పనుల ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో సర్పంచ్లు గంగాధర్, భూమేష్, తెరాస సోషల్ మీడియా అధ్యక్షులు పోలీస్ హరీష్, ఎంపీడీఓ, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిస్టమ్ ఉంటుంది, దీనికి ఇట్లా వేసి ఇటు పైసలు వస్తాయి కాబట్టి అందరూ అన్ని పనులు ఆపించి 100 రోజులకి ఏదైతే ప్రణాళిక ఉందో మన ఊళ్ళో అందరికి పైసలు వచ్చే విధంగా వీళ్ళందరూ సహకారం ఉంటే పని అవుతుంది కాబట్టి చేయాలని కోరుకుంటూ ఫాస్ట్ ఇచ్చేవారు బాధ్యత అందరూ తీసుకుంటారని కొంచెం టైం పడుతుంది. ముందు కూడా వేషాలు వచ్చి దాంట్లో సిస్టమ్ ఏం ఓపెన్ కావాలి. ఎప్పుడోసారి తెలిస్తే సిస్టమ్ కొడుతుంది కదా, ఇద్దరు కంటే ఇప్పుడు మీకు ఇస్తుంది ఈ సర్పంచ్ నేనే ఎంపీ ముందు రాసిస్తే పెట్టే ఎండ పెట్టేస్తుంది. సర్పంచ్ చెప్తున్నా నేను చెప్పిన 60 నిర్ణయం నువ్వు దానికి ఇవ్వగానే దాన్ని ఎంట్రా చేయగానే 60 ఓకే అంటే లేకుంటే తీసి పడేస్తుంది. నా దగ్గర పోనీ మేమంటే పోనీ మా ఆప్షన్ కాదు. వచ్చినాక నీ అప్లికేషన్ ఆల్రెడీ తెలియని దానికి నీకు ఇప్పుడు రావాలి, సిస్టమ్ అయితే రావాలా, నెక్స్ట్ అది రాని ఆప్షన్ అంటే చేపిస్తాం. ఇంకోటి మా ఇది ఒకటే కాదు. మన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు టీచర్లు సక్రమంగా రావడం లేదని విద్యా కమిటీ చైర్మన్ పాఠశాలకు తాళం వేయడం చర్చనీయాంశమైంది. డీఈఓ వచ్చే వరకు తరగతులకు వెళ్లేది లేదని విద్యార్థులు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు ఎంబీఓ అక్కడకు చేరుకుని నచ్చజెప్పడంతో విద్యార్థులు శాంతించి తరగతి గదులకు వెళ్లారు. ఉపాధ్యాయుల కొరత వాస్తవమేనని, 4 ఉపాధ్యాయులలో 1 ఉద్యోగ విరమణ పొందారని ఎంబీఓ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 600 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, ఖాళీలు సర్దుబాటు చేయడం కష్టతరంగా మారిందని తెలిపారు. మాకు ఏం చెప్పినా అర్థం కాదు, మాకు టీచర్స్ కావాలి. దిలవార్పూర్ మండలం నీలోలం యూపీఎస్ స్కూల్ 2 టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్ ఎప్పుడు లీవ్లో ఉంటుంది. 2 టీచర్స్ 7 క్లాసులు నడుపుతున్నారు. అంటే 7 క్లాసులు అంటే ఒక తరగతిలో 4 క్లాసులు పెట్టి ఒక క్లాస్ చెప్తే 4 ఇంకా 3 క్లాసులు వినాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ పాఠశాలలో కనీసం 6 టీచర్స్ ఉండాల్సిన పాఠశాలలో 3 టీచర్లకైనా 2 టీచర్లు మాత్రమే రెగ్యులర్ గా ఉంటారు. ఒక టీచర్ ఎప్పుడు లీవ్ లో ఉంటుంది.
అంటే అలాంటి పరిస్థితుల్లో మా విద్యార్థులకు కనీసం ఎగ్జామ్ రాయడానికి కూడా ఏది రాయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం రాయలేకపోతున్నారు, కాలు పేపర్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మా పిల్లలని భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఈరోజు మేము పాఠశాల ఎగ్జామ్ కూడా రాయమని చెప్పేసి బయటకు తీసుకురావడం జరిగింది. మాకు కనీసం 3 టీచర్లను డిప్యూటేషన్ మీద స్కూల్కి ఇవ్వాలని చెప్పి మేము డీఓకి చెప్పినా కూడా డీఓ కూడా సరిగా స్పందించకపోవడం, ఎంఈఓ సరిగా స్పందించకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా హామీ ఇస్తేనే స్కూల్లో పిల్లలకు పంపిస్తామని చెప్పి మేము బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ 4 పోస్టులు శాంక్షన్, 1 రిటైర్ అయిపోయినారు, ప్రస్తుతం 3 వర్కింగ్లో ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి 1 లీవ్లో ఉన్నారు. ఇక లీవ్ అంటే వాళ్ళ పర్సనల్ అవసరం కాబట్టి అంటే ఒక్కరోజు ఒకరు పెట్టుకోవచ్చు, ఇంకో రోజు ఒకరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది అయితే మొన్ననే వారం క్రితం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు వైఎస్ షర్మిల చేపడుతున్న ప్రజా ప్రస్థాన యాత్ర 199వ రోజు విజయవంతంగా కొనసాగింది. ప్రజలు పాదచారులకు అభివాదాలు చేస్తూ ఆమె ముందుకు సాగారు. కరీంనగర్ చౌరస్తా నుండి 200 మంది కార్యకర్తలతో ప్రారంభమైన ఈ పాదయాత్ర లక్షెట్టిపేట, అంకతపల్లి, సూరారం, గుల్లకోట మీదుగా హజీపూర్కు చేరుకుంది. అక్కడ వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.